మనతో మాట్లాడడానికి అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా డ్రంక్ అండ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఇది చాలా అనాగరికమైన చర్య అండి. నేను తాగలేదు, నేను బాధితుల తరపున కంప్లైంట్ చేయడానికి వచ్చా. నేను కూడా ఒక బాధితుడిగా కంప్లైంట్ చేయడానికి వచ్చా. ఎవరైతే మంగ్లీ ఉన్నారో ఆవిడ నా పేరును ఉపయోగించి నా మీద ఆరోపణలు చేసింది, అవన్నీ తప్పుడు ఆరోపణలు. వాటి మీద యాక్షన్ తీసుకోండి సార్ అని చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలామంది పోలీసులు ప్రెజరైజ్ అండ్ టెర్రరైజ్ చేస్తూ చాలామంది 30-40 మంది పోలీసులు నా చుట్టుపక్కలంతా పెట్టేసి ఆయన నువ్వు చస్తావా, డూ ఆర్ డై, నువ్వు చేస్తావా లేదా చస్తావా అన్నంత రీతిలో ఆయన బెదిరిస్తూ భయపెట్టిస్తూ నా కెరీర్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఈరోజు నేను న్యాయం వైపు నిలబడడం నా తప్ప, ఈరోజు న్యాయం వైపు నేను ఉండడం నా తప్ప. నేను ఎంతోమంది అదే మంగ్లీ గారు నాకు చాలా డబ్బులు ఆఫర్ చేసినప్పటికీ కూడా నేను లొంగకుండా బాధితులకు న్యాయం జరగాలని ఒక కాజ్ మీద ఫైట్ చేస్తూ నేను బాధితులందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి మీ అందరు మీడియా సముఖంగా మాట్లాడించి అందరితో వాళ్ళకి ఎంతెంత మోసపోయారని చెప్పించినప్పటికీ కూడా మీడియాలో చాలా వరకు కొంతమంది మీడియా అంటే ఒక మీడియా ఛానల్ ప్రధానంగా ఈ రాంగ్ పోర్ట్రే చేయడం కూడా జరుగుతుంది. సో నేను అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ, అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఇది కావాలని న్యాయవాదులపైన బెదిరింపు చర్యగా దీన్ని పరిగణించాలి.